నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. వాన రాకతో తడిసి ముద్దైన భాగ్యనగరం. సైదాబాద్, మలక్పేట, సంతోష్ నగర్, చంపాపేట తదితర ప్రాంతాలలో భారీ వర్షం. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర కుట్ర. మీ బిల్లులు ఆపేది మోడీ ప్రభుత్వమే. దేవరపుల సర్వసభ్య సమావేశంలో సర్పంచులతో మంత్రి ఎర్రబెల్లి. నాయని రాజేందర్, వినయ్ భాస్కర్ పై ఆరోపణలు మానుకో. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని హెచ్చరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ పాదరావు సేవలు చిరస్మరణీయం. నివాళులర్పించి మాట్లాడిన ఏఐసిసి కార్యదర్శి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎండలు ఉక్కపోతలతో విసిగిపోయిన భాగ్యనగరం ప్రజలు ఒక్కసారిగా సాయంత్రం పడిన భారీ వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం పడింది. సైదాబాద్, మలక్పేట, సంతోష్ నగర్, చంపాపేట తదితర ప్రాంతాలలో భారీ వర్షం పడి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే ఉద్యోగస్తులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా దేవరపల్లలో ఎంపీపీ బస్వా సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో తాము చేసిన పనులకు ప్రభుత్వం నుంచి ఏడాది నుంచి బిల్లులు రావడం లేదని, అప్పులు చేసి పనులు చేశామని, పంచాయతీ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తామున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఖాతాలో ఒక్క పైసా కూడా లేదని వారు మంత్రికి ఏకరువు పెట్టారు. బిల్లులు రాక తెచ్చిన అప్పులకు మిత్తి పెరిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని సర్పంచులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు చేసి బిల్లులను పెండింగులో పెట్టి సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిలో ఎక్కువ అవార్డులు ఇచ్చి నిధులు మాత్రం కేటాయించడం లేదని మంత్రి సర్పంచ్లకు తెలిపారు. బిల్లులు ఆగింది వాస్తవమే. కొద్ది రోజులలో అన్ని బిల్లులు వస్తాయని సర్పంచ్లకు ఆయన హామీ ఇచ్చారు. దాదాపు ఒక సర్పంచ్లో 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు రావాలి. నేను బయట మరో పైసలు రాలే, మోటార్ కాలిపోయి ఆ డబ్బులు ఎప్పుడు ఇప్పుడు ఇవ్వండి. ఒక సర్పంచ్ మాట్లాడారు. ఎందుకంటే మేము బదనామా అవుతామని ఎవరు మాట్లాడతారు? దయచేసి చాలా మంది అడగండి. నేను అబద్ధం అంటే రూపాయలు ఒక జీవితంలో రూపాయలు ఏం మాట్లాడతారండి? చేయండి. అందరు చేసాం, అందరు చేసాం. జీతాలు ఇస్తలేదు. డీజిల్ బిల్లు ఒక్క రూపాయి తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ బిల్లు రూపాయి తీసుకోలేదు మేడం. చేసుకోండి కాబట్టి వినండి, చేసుకోండి. డబ్బులు తీసుకుంటే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సర్వసభ్య సమావేశానికి మన మంత్రి గారు రావడం ద్వారా, మన అడిషనల్ కలెక్టర్ రావడం ద్వారా మన గ్రామాలు గల టాక్, ట్రైన్, వాటర్ ట్యాంక్, పల్లె ప్రకృతివనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠ ధామం, ఆ గ్రామం ఊపిరిగా మార్చిపారేసింది. దేవుడు అసలు దానికి కూడా ట్రాక్టర్ లేదు. గతంలో మన చెత్త ఎక్కడేసాడో తెలియదు. చెత్త ఏమో ఆ మోగిలా వారేసాడు. తీసుకోవడం లేదు. ఆ వాసనతో ఉండేది. చిన్న 150 గ్రామాలు కూడా ట్రాక్టర్లు, ట్రాలీ రోజు ఇంటికి పోయి చెత్త తీసుకొచ్చి ఆ చెత్తను పొడి చెత్త, తడి చెత్త తయారు చేసి ఎరువు కూడా సంపాదిస్తారు. ట్రాక్టర్ ట్రాలీ తోటి
ట్యాంక్ తోటి కూడా 600 రూపాయలు తీసుకొని పాత ఉపాధి హామీ పథకంలో డబ్బులు కూడా గ్రామ పంచాయతీ సంపాదిస్తున్నాం. ఇవన్నీ మీరు కష్టపడుతున్నారు. సర్పంచ్ గంగదేవి పెళ్లికి వచ్చిన గొప్ప చూసినది. మొన్న మీకు పోయినసారి మన రాష్ట్రంలో 20 అవార్డులు ఇచ్చింది. 20 అవార్డులు దేశం ఇచ్చింది. 19 మనకే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. 3 రాష్ట్రాలు ఇటు 3 రాష్ట్రాలు అటు 3 రాష్ట్రాలని విభజన చేసి ఇస్తే మనకు 13 వచ్చింది. అనుకున్న కుట్రపడి అంటే మొత్తం మనకే వస్తాయి. అంటే దేశంలో కూడా మన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, వేముల శ్రీనివాసు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ హెచ్చరించారు. హాస్తే హాత్ జోడో యాత్ర పేరుతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటా తిరుగుతూ రాజేందర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్పై భూకబ్జాల ఆరోపణలు చేస్తూ కరపత్రాలతో ఇంటింటా విష ప్రచారం చేయడం మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయని రాజేందర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న వినయ్ భాస్కర్పై విమర్శలు చేయడం మానుకోకపోతే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. 2400 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని డిసెంబర్లో ప్రారంభిస్తామని తెలిపారు. భద్రకాళి మాడ వీధులకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ 30 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 1000 స్తంభాల దేవాలయము కేంద్ర ప్రభుత్వం పరిధిలో పురావస్తు శాఖ ఆధీనంలో ఉందని, ఇది కూడా నాయని రాజేందర్ రెడ్డికి తెలియదా అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై వరంగల్ సిపికి ఫిర్యాదు చేశామని అన్నారు. నాయని దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని పశ్చిమలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఉన్నట్టు ప్రజలకు చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే మా ప్రభుత్వం తరఫున కూడా ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మన ప్రతి ఎన్నో పథకాలని, షాదీ ముబారక్, ఇవన్నీ పథకాలలో ముందుండి అక్కడ ఒక వ్యక్తిని, హైదరాబాద్లో ఒక వ్యక్తిని పెట్టి వారికి జీతం, అబ్బాయి జీతం ఇచ్చుకుంటూ అన్న సొంత డబ్బులతోటి అక్కడ పని చేయించి తొందరగా తీసుకొచ్చి చెక్కులు పంచడం, చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు కూడా వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు ఇచ్చే కరపత్రాలు అక్కడక్కడ వాళ్ళు అంటున్న టైం అని మీరు ఇన్ని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. అసలు మాకైతేనే సహాయం చేస్తాను తప్ప మీరు చెప్పేటైతే కనబడతలేవని అక్కడక్కడ అన్న సంఘటనలు కూడా మాకు తెలిసినాయి. అంటే ప్రజలల్లో మీరు అంటే ప్రజలంతా తెలియదక్కోవాలనుకొని ఏది చెప్తారో నమ్ముతారనుకొని మా ఎమ్మెల్యే గారి మీద మీరు పోయి ఈ తిరిగితే ఈ చెప్పుడు చెప్తే దయచేసి మీరే పలసగా అవుతారు, మీ విలువ పోతుంది. మీరేమన్నా ఉంటే పార్టీ తరఫున నిజంగా మీకు ఎన్నికలలో నిలబడాలనే సత్తా ఉంటే మీరు ప్రజల ముందుకు పోయి ప్రజల ముందు సేవ చేసుకుని ఉన్న సమస్యలను పట్టించుకొని ప్రజల్లో తిరగండి. పొద్దున్నైతే ప్రజలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ హాస్య జోడో యాత్ర అని ఏదైతే మనం రాహుల్ గాంధీ పిలిపించిందో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన సొంత ఇమేజ్ కోసం ఏదైతే నాయని రాజేందర్ రెడ్డి గారు మన వరంగల్ హన్మకొండ టీసీసీ అధ్యక్షులు దాన్ని ఆయన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఆయన రాహుల్ గాంధీ ఊహించింది వేరు, ఇక్కడ ఈయన క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ఆ జోడో యాత్ర దాచుకుంటూ దాన్ని దాస్యం పేరు మీద ఒక పేపర్ పత్రికలు విడుదల చేసుకుంటూ, బ్రోచర్లు విడుదల చేసుకుంటూ ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పత్రికలను కూడా ఈ దృష్టికి తీసుకొచ్చే విధంగానే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకన్నీ కూడా ఇది అయిపోయినాక మేము మీకు అంతా కూడా ప్రెస్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం అంటే దద్దమ్మ దాస్యం అని ఎన్నో ల్యాండ్లు మేము కబ్జా చేసినామని, పోలీసుల అండతోటి మేము అన్నీ కూడా సెటిల్మెంట్లు చేస్తున్నామని ఎన్నో విధంగా ఇవన్నీ కూడా వాళ్ళు మా పైన, మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు సవాల్ చేస్తున్నాం. ఇవాళ మేము ఎన్నో జాగాలు కబ్జా చేసిందని ఎమ్మెల్యే గారు అన్నారు. మరి గతంలో కూడా మేము చెప్పినాం, ఒక నెల కింద 2 నెలల కింద కూడా హన్మకొండ చౌరస్తాకు మరి ఎంతమంది కబ్జా చేస్తే వాళ్ళు తీసుకొరండి అన్నాం. ఇంతవరకు కూడా మనం ఒక్కరిని కూడా తీసుకొచ్చేది వాళ్ళు లేదు. అదేవిధంగా 1000 స్తంభాల గుడి అభివృద్ధి లేదు, అభివృద్ధి చేయట్లేదు అన్నాడు. 1000 స్తంభాలు నాయకుడి మీద బురద తల్లడం మంచిది కాదు. నాయని రాజేందర్ రెడ్డి సంబంధించిన విషయాలు మన ప్రెస్ మీడియా ముందు మేము ఉంచుతున్నాం. అదేవిధంగా ఇవాళ ఇంతకుముందు కార్పొరేటర్లు
సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లందరూ కలిసి సిపి గారు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని సిపి గారు మాకు చెప్పడం జరిగింది. ఇవాళ నారాయణ రెడ్డి గారు వినయభాస్కర్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని ప్రాంతాలలో భూ కబ్జా చేసిందని, బెదిరింపులు చేస్తున్నాడని, తప్పుడు కరపత్రాలు తీసి ఇంటింటికి మార్చడం, ఆయన పక్ష నియోజకవర్గంలో హీరోయిజం చూపెట్టుకోవడానికి రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగా పోలీస్ను యూజ్ చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ ల్యాండ్ గ్రాబింగ్ అని చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. దీని పట్ల నేను క్లియరెన్స్ ఇస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు పోలీస్ అంటే ఆయనకు ఇచ్చిన ప్రోటోకాల్ వెహికల్ కూడా వద్దు అని అనుకున్న మనిషి, పోలీస్ని అట్లా వాడుకునే మనిషి కాదు. దయచేసి ఇట్లాంటి ఆరోపణలు బంద్ చేయాలి. ఇంకొకటి, మీ చరిత్ర గురించి తెలియని ప్రజలు కాదు హన్మకొండ ప్రజలు. మీ నాన్నగారు నడిపించిన వీడియో పార్లర్ గురించి అందరికీ తెలుసు, మీరు నడిపించిన పేకాటాల గురించి తెలుసు, మీరు దొబ్బిన జాగాల గురించి తెలుసు, మీరు చేసే ప్రతి యాక్టివిటీ తెలుసు. ఇంకొకసారి కనుక ఇట్లాంటి మీరు కడపత్రాలు కనుక పంచడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ పాదరావు సేవలు చిరస్మరణీయమని ఏఐసిసి కార్యదర్శి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ పాదరావు 24వ వర్ధంతి సందర్భంగా మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ మహేష్ గౌడ్లతో కలిసి శ్రీ పాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరము శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతని ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పనిచేసిన మహనీయులు శ్రీ పాదరావు అన్నారు. ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిన విధంగా గుర్తు చేసుకుంటూ ఇది మాకు ఒక స్ఫూర్తిదాయకమైన విషయము. ఎల్లప్పుడూ అభివృద్ధి సంక్షేమం వైపు పనిచేసే ఒక నాయకుడు శ్రీపాదరావు అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులలో సింహభాగాన్ని మంతని ప్రాంతానికి తీసుకురావాలన్నదే వారి తాపత్రయమని వారు గుర్తు చేశారు. అధికార పక్షంలో స్పీకర్గా 3.5 సంవత్సరాలు ఈ ప్రాంతం అభివృద్ధి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ఆలోచన చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అమాయకులు బలి కావద్దని కొట్లాడి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి శ్రీపాదరావు అని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు. సభ్యులుగా మరి ఇప్పుడు శాసన మండలి సభ్యులుగా అనేక అంశాలపై ప్రతినిత్యం మీరు టీవీలో చూస్తూ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ముందు నిలబడేది ఎవరు అంటే జీవన్ రెడ్డి గారు. ఈరోజు వారు ముందుకు వచ్చారు. ఈరోజు వారు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనడానికి మరి మీ ప్రియతమ నాయకులు కీర్తిశేషులు శ్రీపాదరావు గారి నివాళులు పలకడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు అన్వేష్ రెడ్డి గారు, నేను ఇంతపూర్వకం చెప్పాను, మా కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రైతుల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ధరణికి సంబంధించిన అనేక అంశాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన నాయకుడు. మరి వాస్తవికంగా కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి అతను. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు అన్వేష్ రెడ్డి గారు చెప్పారు, వారు పీపుల్స్ వార్ లో పనిచేసిన ఒక ప్రధానమైన నాయకుడిగా ఉండే ఏ విధమైన చర్చ జరిగింది. శాసనసభ్యుడిగా ఎంపికై తెలుగుదేశం పార్టీలోని మంత్రి బాధ్యతలు వర్తించి
శ్రీపాదరావు గారు ఏదైతుండో అటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రతిపక్ష హోదాతోని వారు శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పండి. అందువల్ల ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు ఉండి కూడా నాకేదైతుందో మా ప్రాంత వాస్తవ్యుడు, మా ఉమ్మడి కర్నూలు జిల్లా వాస్తవ్యుడు ఇంత చిన్న వయసులో ఏదైతుందో మరి పెద్ద బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఒక భావనతోని నాకు ఒక మార్గదర్శకుడుగా గైడ్గా నాకు నిలిచినటువంటి శ్రీపాదరావు గారు నేను చెప్పండి. తదుపరి 85 ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఒక ఏకైక శాసనసభ్యుడు శ్రీపాదరావు గారు, ఏకైక శాసనసభ్యుడు. మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా బాధ్యత అంతా వారిపైనే ఉండే. ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా బాధ్యత అంతా కూడా చెప్పండి. కుకట్పల్లి జలవిహార్ వద్ద ఒక్కసారిగా హై వోల్టేజ్ రావడంతో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో చుట్టుపక్కల ఉండే ఇండ్లలో ఉన్న గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలి పెద్ద శబ్దం రావడంతో ఇండ్లలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం హై వోల్టేజ్ రావడంతో జలవిహార్ పరిసర ప్రాంతాలలో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జలవిహార్లో ఉంటాను. ఇవాళ మధ్యాహ్నం అప్పుడు ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో మా ఇంట్లో మా మీటర్ కాలిపోయింది. లోపల 2 గీజర్లు కాలిపోయాయి. 15 amps సాకెట్లకు వెళ్ళే వైరింగ్ కూడా కాలిపోయినట్లే ఉంది. ఇంకా లోపల ఎంతంత డ్యామేజ్ అయింది అని ఇంకా నాకు తెలియదు. అట్లాగనే ఇప్పుడే మా 85 ఇంట్లోకి వెళ్ళి చూసి వస్తున్నాను. అక్కడ కూడా ఈవెన్ 5 amps సాకెట్స్ స్విచ్ బోర్డ్స్ కూడాను కొన్ని కాలిపోయాయి, చాలానే కాలిపోయాయి. అది మొత్తం ఎంత పని ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియదు. వాళ్ళు ఓనర్లు లేరు, ఆయన సెలవు మీద ఊరికి వెళ్ళారు కర్ణాటక. సో అది ప్రస్తుతం మా ఇంటి 2 ఇళ్ళకి సంబంధించిన డ్యామేజ్. ల్యాప్టాప్లు, టీవీలు, మా ఇక్కడ ల్యాప్టాప్లు కూడాను కొన్ని ఇళ్లలో ల్యాప్టాప్లు కూడా కాలిపోయాయి. తర్వాత ట్యాప్ అక్కడ పక్కన ఇంట్లో మొత్తం కొన్ని ట్యాప్లు కూడా కాలిపోయాయి. దట్ సంథింగ్ నాకు అసలు అర్థం కాదు. ఇటు పక్కన ఇంట్లో అవుతాయి అంటే 85Aలో వాళ్ళకి మామూలుగా తీగల మీద బట్టలు ఆరేస్తారు కదా, ఆ బట్టలు కూడా కాలిపోయాయి. అవి ఎంత పవర్ఫుల్ సర్జ్ వచ్చిందో వోల్టేజ్ నాకు తెలీదు. అది ఇక్కడ ఈ 3 ఇళ్లలో జరిగిన డ్యామేజ్ అదండి. కైకలూరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముదినేపల్లి మండలము దేవపూడి గ్రామంలో వైసీపీ కార్యకర్త వైఎస్ఆర్ వీరాభిమాని చలమల శెట్టి బాలాజీ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మండల వైకాపా అధ్యక్షులు మెట్రు యేసుబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, సచివాలయ కన్వీనర్లు బోయిన వేణుగోపాలస్వామి, గూడవల్లి ముసలయ్య, వైస్ ఎంపీపీ రాచూరి రాధా, ఎంపీటీసీ గుమ్మడి వెంకటేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కట్టా మహేష్, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పంటకు తెగుళ్లు వచ్చి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని సమయంలో అకాల వర్షాలు రైతుకు కన్నీళ్లే మిగిల్చాయని బీజేపీ గంభీరావుపేట మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మహేష్ యాదవ్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను సర్వే చేయించి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులకు పంట నష్టానికి సంబంధించిన సర్వే చేయమని ఎటువంటి సూచనలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ గారు రైతులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు సముద్రలింగాపూర్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా
ధర్నా చేద్దామని పిలుపునివ్వడం జరిగింది. కానీ కొంతమంది అధికారుల సూచన మేరకు ఈ యొక్క ధర్నాని ఆదివారానికి వాయిదా వేయడం జరిగింది. ఈ 3-4 రోజుల్లో వారికి అధికారులకు ఆర్డర్స్ ఇచ్చి పంట నష్టం ఎంత జరిగిందో సర్వే చేయించి అతి తొందరలో వారికి మీరు ఇస్తా అన్నటువంటి ఎకరాన 10,000 రూపాయలను ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో మీరు ఆర్డర్స్ ఇవ్వని ఎడల ఆదివారం నాడు ప్రతి ఊరు నుంచి 100 మంది రైతులను గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున మన మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. రైతులు చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్న ప్రభుత్వం బతికున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? అంటే మీరు శవ రాజకీయం చేస్తున్నారా? వారు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటే మీరు వారికి ఎందుకు చేయూతనిస్తలేరని అడుగుతా ఉన్నాం. భారత్ మాతాకే భారత్ మాతాకే. సైదాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ సుబ్రహ్మణ్య నగర్ బస్తీ దవాఖానాలో పోలియో వ్యాక్సిన్ వికటించి 52 రోజుల బాబు మృతి చెందాడు. తల్లిదండ్రులు సైదాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో దేవరకొండ బాలునాయక్ తండాకు చెందిన లచ్చిరాం మౌనికలకు సంవత్సరం క్రితం వివాహమయ్యింది. వీరు నగరానికి వలస వచ్చి సైదాబాద్ కాజాబాగు గుడిసెలో నివాసం ఉంటున్నారు. లచ్చిరాం ఓ ప్రైవేటు కాలేజీ స్వీపర్గా పనిచేస్తున్నాడు. వీరికి 52 రోజుల కుమారుడు ఉన్నాడు. బుధవారం ఇంటి సమీపంలోని లక్ష్మీనగర్ బస్తీ దవాఖానాలో పోలియో చుక్కలు వ్యాక్సిన్ వేయించారు. రాత్రి సమయంలో రక్తం విరోచనాలు వచ్చి బాబు మృతి చెందాడని వారు తెలిపారు. తమ కొడుకు మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ సైదాబాద్ పిఎస్లో వారు ఫిర్యాదు చేశారు. సార్ మనోడు సార్ 7th సార్ నిన్న డోస్ వేసారు సార్ 1 గంటకు. ఆ డోస్ వేసే వరకు సార్ పిల్లగాళ్ళు హ్యాపీస్ డోస్ ఎక్కువ వేసి పిల్లగాడు ఇది అయింది సార్. నాకు ఏం లేదు సార్, ఇంత ఏం జ్వరం లేదు, నొప్పి లేదు సార్, ఏం లేదు. ఖాళీ సార్ 5 రోజులు తక్కువ 2 నెలలు సార్ 59 అవుతుంది సార్. అన్ని పోలీస్ స్టాఫ్లో కూడా ఇస్తున్నా సార్. నాకు ఇది సార్ ఇది సార్ ఇక్కడనే మన కాజాబాద్ కాలనీలో సార్, అది పార్క్ కాడంట వేయించారంట. మా కోడలు పోయి వేయించుకొని వచ్చాడు సార్. నాకు కూడా తెలియలేదు, నేను పోలేదు సార్. ఇంకా మా కోడలు పోయి ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళు పోయి వేయించారు సార్. అదే రాత్రి సార్ నైట్ కూడా తెల్లారి కూడా కాలేదు సార్, పిల్లాడు చచ్చిపోయాడు సార్. ఇదే సార్ మీరు న్యాయం తెలుస్తుంది చూడు సార్. ఇప్పుడు పోయి ఇచ్చినాం సార్, కంప్లైంట్ ఇచ్చినా రాపించినా సార్. పోలీసులు కూడా వచ్చారు, తీసుకుపోయారు. ఆ పుష్పాన్ని తీసుకుపోయి చెక్ చేస్తామంటారు సార్. ఇది దేశంలో అతిపెద్ద 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. 500 కేజీల గులాబీ పూలతో రాజీవ్ సాగర్ అభిషేకం చేశారు. అంబేద్కర్ కృషితో వచ్చిన రిజర్వేషన్ల వల్ల దళితులు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. దళిత బంధు ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న కేసీఆర్ బాటలో తాము నడుస్తామని రాజీవ్ సాగర్ తెలిపారు. రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని రాజీవ్ సాగర్ కోరారు. దళితుల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్, పేద వర్గాల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్, అన్ని కులాల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించి మేధావిగా గుర్తించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించిండు. మరి అన్ని కులాలకు జై భీమ్, జై 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 భీమ్. ఆశయాలను స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ కొనసాగిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని మనకు ఒక పెద్ద విగ్రహాన్ని ఇచ్చి మన సెక్రటరీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కుల బంధువులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం తరఫున
అన్ని కుల సంఘాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చూపిస్తూ ఒక ధైర్యంతో ఒక మహోన్నతమైన వ్యక్తిలా ఇవాళ నడిబొడ్డున ఇవాళ బొడ్రాయి వలె హైదరాబాద్కు నడిబొడ్డున బొడ్రాయి ఊర్లలో ఏ విధంగా బొడ్రాయి పండుగ చేస్తారో, బొడ్రాయిని పెడితే ఊరంతరికి మధ్యలో దేవుని ఎట్లా పెడతారో అట్లా ఈ హైదరాబాద్ నగరానికి ఒక బొడ్రాయి లెక్క 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా తరపున, అన్ని కుల వర్గాల తరపున, అన్ని విద్యుత్ రంగాలు, అన్ని వర్గాలు, కార్మిక కర్షక అన్ని వర్గాలందరి తరపున మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఎంతోమంది దేవుణ్ణి చూడకపోవచ్చు, కానీ ఇవాళ ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తూ ఉంటే మా దేవుణ్ణి మేము చూసుకుంటున్నాము. ఎందుకంటే ఆ దేవుడు పైన ఉన్నాడో కనిపించిండో కనిపించడో తెలియదు, కానీ మా దేవుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల ఇవాళ నేను చైర్మన్ అయినా, ఇవాళ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్నైనా, ఇవాళ ఒక గ్రూప్ 1 ఆఫీసర్నైనా, ఒక ఉద్యోగినైనా అనే ధైర్యంగా తల ఎత్తుకునే విధంగా ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నడిబొడ్డున నిలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎక్కడో మేము మారుమూల ఉంటా ఉంటే, ఊర్లలో చివరిగా ఉంటుంటే, కానీ ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం కూడా నడిబొడ్డున ఉండి మమ్ములను చూసుకొని ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేసినట్టు విగ్రహం. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ఏం చేసినా కూడా తక్కువనే భావించి ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం కాదు పుష్పాలతో అభిషేకం చేయాలనే గొప్ప ఆలోచనతోని ఈరోజు అంబేద్కర్ గారికి చేసినాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా కుల సంఘాల అన్ని సంఘాల నాయకులు, అధ్యక్ష నాయకులు, కార్యదర్శులు అందరి తరపున ఇక్కడికి వచ్చి పుష్పాభిషేకాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా దళిత వర్గాల్లో ఇలా చూసుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇంతకుముందు ఒక ఊర్లలో చూసుకుంటే ఒక ట్రాక్టర్లు ఒక వర్గానికి మాత్రమే ఉంటుండే, కానీ ఆ ట్రాక్టర్ ఆ పొలం దున్నుకోవాలంటే ఆ ట్రాక్టర్ అయ్యగారి దగ్గర పోయి అయ్యా పొలం దున్నుకోవాలంటే వారం రోజులు ముందు చెప్పాలి. ఇలా అదే ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి నా దగ్గరనే ట్రాక్టర్ ఉంది అంటే ఆ దళిత బంధు వల్ల ఇలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దళితుడు అనే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ట్రాక్టర్ కానీ, ఇలా పౌల్ట్రీ ఫామ్ కానీ, ఇలా కారు కానీ, బండి కానీ, వ్యవసాయ రంగానికి ఏదైతే అవసరమో అవి సొంతగా కొనుక్కునేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా దళిత బంధు వల్ల మేము కూడా ఏ వర్గాలకు తీసిపోము, మేము కూడా వాళ్ళతో పాటు ఉంటామనే త్యాగాన్ని తెలియజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. కాబట్టి మా వర్గాలు ఎప్పుడు కూడా మీరు నడిచే దారిలో ఖచ్చితంగా అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో ఖచ్చితంగా నడుస్తామని మేమందరం కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నా చెన్నయ్య గారు కానీ రామచంద్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాన రాకతో తడిసి ముద్దైన భాగ్యనగరం. సైదాబాద్, మలక్పేట, సంతోష్ నగర్, చంపాపేట తదితర ప్రాంతాలలో భారీ వర్షం. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర కుట్ర. మీ బిల్లులు ఆపేది మోడీ ప్రభుత్వమే. దేవరొప్పుల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్లతో మంత్రి ఎర్రబెల్లి. నాయిని రాజేందర్, వినయ్ భాస్కర్ పై ఆరోపణలు మానుకో. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని హెచ్చరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ పాదరావు సేవలు చిరస్మరణీయం. నివాళులర్పించి మాట్లాడిన ఏఐసిసి కార్యదర్శి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.